ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిందామా మచ్చ. ఈ రోజు అయితే మీకోసం తెలుగు వారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైన వెజ్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? కాయగూరలో రారాజు అయిన వంకాయతో ఈ రోజు అయితే మనం గుత్తి వంకాయ చేసుకుంటున్నామండి. ఈ గుత్తి వంకాయ కోసం అయితే మనం నవనవలాడే నల్లటి వంకాయలను అయితే మనం తీసుకున్నామండి. గుత్తి వంకాయలకి మసాలాలు అయితే స్టఫింగ్ చేసుకోవడానికి మనం వంకాయలని ఈ విధంగా నిలువుగా లోపల వరకు కూడా కోసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మనం స్టఫింగ్ చేసుకునేటప్పుడు ఆ మసాలాలన్నీ లోపల వరకు వెళ్ళి వంకాయకి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి గుత్తి వంకాయ కూర. చూసారా, నేను ఇప్పుడు ఏ విధంగా అయితే కోసుకున్నానో ఆ విధంగా కూడా వంకాయలన్నీ కూడాను ఈ విధంగా కోసుకొని మీరు పక్కన పెట్టుకోవాలండి. మనం కట్ చేసుకున్న వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఒక గిన్నెలోని కొంచెం వాటర్ తీసుకొని అందులోని పసుపు ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని పక్కన పెట్టుకుందామండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 పెద్ద టమాటాల ముక్కలు, ఒక 4 నుంచి 5 ఎండు పచ్చిమిరపకాయలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 20 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచుల అల్లం, మసాలా దినుసులు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్సీ చేసుకొని పేస్ట్ని అయితే పక్కన పెట్టుకుందామండి. మసాలా ముద్దను అయితే ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి వంకాయల్లోకి అయితే స్టఫింగ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు కూడాను లోపల వరకు కూడా మసాలా ముద్దను అయితే స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, మా వీడియో కానీ నచ్చితే మా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 ml ఆయిల్ అయితే ఇప్పుడు మనం వేసుకుందామండి. అలాగే ఇందాక మనం స్టఫింగ్ చేయగా మిగిలిన మసాలా ముద్దను కూడా వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా వేపుకుందామండి. తెలుగువారు ఎంతో ఇష్టంగా తినేటోడండి ఈ గుత్తి వంకాయ కూరను అయితే నేను వీడియోలో చూపించిన విధంగా స్టెప్ టు స్టెప్ ఫాలో అయితే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ అద్భుతమైన గుమగుమలాడే గుత్తి వంకాయ కూరను అయితే వండుకోవచ్చండి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇందాక మనం స్టఫింగ్ చేసుకున్నటువంటి గుత్తి వంకాయలను అయితే మసాలాలో వేసి ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకుందామండి. మధ్య మధ్యలోని మన గుత్తి వంకాయ కూర అయితే అడుగు మాడకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి అయితే మనం గుత్తి వంకాయ కూరను అయితే కుక్ చేసుకుందామండి. గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందామండి. గుమగుమలాడే మన గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు, మనం వేడి వేడి అన్నంతో టేస్ట్ ఎలాగుందో చూసేద్దామా? చూసారా, మన తెలుగు వారికి ఎంత ఇష్టమైనటువంటి గుత్తి వంకాయ కూర అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకెందుకు టేస్ట్ చూద్దామా ఈరోజు? ఆ గుమగుమలు అయితే సూపర్ అండి. అసలు చాలా అద్భుతంగా అయితే కుక్ అయిందండి. సూపర్గా ఉంది. అసలు అలా వేడనంలో అలా కలుపుకొని ఆ వంకాయతో పాటు ఆ మసాలా, ఆహా, సూపర్ ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కూర అంటే మరి మామూలుగా ఉండదు కదండి. ఆ స్పైసీగా ఆ మసాలా ఫ్లేవర్స్, అందులోని వంకాయ అంటేనే చాలామందికి అమితంగా ఇష్టపడేటువంటి రెసిపీ. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సూపర్.
ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక మంచి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.